మిత్రమా, నా నామమేమిటో, నా గోత్రమేమిటో, నా వంశమేమిటో వివరముగా చెబుతాను వినురా. చెప్పు స్వామి. ఓరి సూర్యవంశ సంజాతుండను, సూర్యవంశ సంజాతుండను, శివనామముని గోత్రికుండను. నేను జన్మించగానే 66 గొట్ల రాక్షసులను వధించి గౌడ వారికి గౌరీవనాన్ని దక్కించిన గనుండను. అటు పిమ్మట గౌడ వారికని అయిన సురమాంబని కళ్యాణమాడి 66 గొట్ల రాక్షసుల తండ్రి అయిన గజాసురుణ్ణి 7 రాత్రులు 7 పగళ్ళు యుద్ధము చేసి వాణ్ణి వధించి గౌడ వారికి మోకులు ముస్తాదులు సంపాదించి పెట్టిన గనుండను. నా నామము శ్రీకంఠ మహేశ్వరుండురా. కంఠమేశ్వర స్వామి అంటారా? గౌడ కులానికి కుల దైవమైన శ్రీకంఠ మహేశ్వరుండను. జనులెల్లరూ తెలియక కాటమయ్య కాటమయ్య అంటారు. ఓరి గొల్ల రాజులకు సంతానము లేకపోతే 7-14 గొడ్డిగుంటా గొల్ల రాజుల సంతానము లేక నాకు మొక్కుకుంటే పాల కావళ్ళు తెస్తాము కంఠమేశ్వర, నాకు సంతానం ఇయ్యి, నీ పేరు పెట్టుకుంటానంటే గొల్ల రాజులకు సంతానం ఇచ్చాను. సంతానం ఇస్తే కా అక్షరముతో కలిపి కాటమయ్య అని కాటమరాజని గొల్ల రాజుల పేరు పెట్టుకున్నారు గాని నా పేరు కంఠమహేశ్వరుడు. తెలియని వారు కాటమయ్య అంటే 7 ఏళ్ల శని దుర్దశ వెను వెంటనే అందరు మొత్తం కాటమయ్య పండుగ, కాటమయ్య పండుగ, కాటమయ్య పండుగ. మిత్రమా, కాటమయ్య కాటమయ్య అంటే కంఠమహేశ్వరుడు అనాలి గాని కాటమయ్య అని అనకూడదురా. కానీ స్వామి మిత్రమా, మాత్రం కళ్యాణం అయిందా? నాకు వివాహం జరిగినది. నా భార్య గౌడ వారి వనిత సురమాంబాదేవిరా. మొన్న లగ్గమైంది, రేపు